గత 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డిది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిది పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు? తేడా లేదు. డబ్బులు ఇవ్వడంలో జగన్ ముందు, కూటమి వెనక్కి వెళ్తాను. 100 అంటే 100కి అంటే 1000 రెట్లు బెటర్ కూటమి పరిపాలన. రెండు పర్లేదు కానీ జనాలకి ఈడే బెటర్ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి తేడా ఏంటండి? సార్ పొలిటికల్గా వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి ఏం లేదు సార్. ఏదైనా సరే పబ్లిక్ పనికొచ్చి చూపించారంటే కనుక అప్పుడు ఎవరైనా ఒకటే. ఈయన వయసు ఉన్నాడు, అనుభవం ఉన్నాడు. ఆ నాలా ఎక్కడ దొరికితే ఆడు తెగిదే ఉన్నాడు ఆడు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా? నమ్మే పరిస్థితి కాదు, నమ్మకే కదా ఆయన బాధలన్నీ అన్ని బాధలు పడుతుండు. ఆయన నమ్మితే ఇంకెందుకండి. గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, ఇప్పుడున్న కూటమి పరిపాలనలోని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా ఏంటి సార్? తేడా లేదు. డబ్బులు ఇవ్వడంలో జగన్ ముందు, కూటమి వెనక్కి వెళ్తాను. అంటే ఇప్పుడు అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా బాగానే ఉంది. ఇప్పుడు కాకపోతే అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. ఇస్తామని కాలం గడుపుతాను. ఏంటి రాలేదు? ఏం మూడు రాలేదు. స్విచ్లోకి తప్ప డబ్బులు వచ్చేవి, ఇప్పుడు డబ్బులు రావడం లేదు. చేద్దాంలేదేమో మంచి మెజారిటీ ఇచ్చారు కదా జనాలు, మనల్ని ఆవిడ ఏడు చేద్దాం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి తేడా ఏంటండి? ఈయన వయసు ఉన్నాడు, అనుభవం ఉన్నాడు. ఆ నాలా ఎక్కడ దొరికితే ఆడు తెగిదే ఉన్నాడు ఆడు. అంతే, ఇంకేంటి. ఇప్పుడు డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? డెవలప్మెంట్ విశాఖపట్నం అయితే లేదు. ఏమో రాజధాని అంటాను. మరి అది అంతవరకు. మరి లిక్కర్ స్కామ్లోని ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎవరి నీతి అయినాడు చెప్పండి? ఎవరి నీతి అయినాడు? అందరూ అలాటోలే. ఎవరిని మంచి వాడాలి. నేనున్నానంటే రూపాయి అయితే వెంకట వదిలేస్తానండి. అలాగే ఆవిడ బాధపడతారు. వైసీపీలో అక్రమ అరెస్టులు అని చెప్పి అంటున్నారు కదా, మరి కూటమి వాళ్ళు ఉంటాడు వాళ్ళు చేశారు, వీళ్ళు ఉంటాడు వీళ్ళు చేస్తారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఇప్పుడు పరిపాలన అంటే కాదు కానీ డబ్బులు ఇవ్వడంలో ఆయన ముందు ఉన్నాడు. దెంగడంలో కామన్. అది ఆవిడ పదవి ఉన్నా దిగుతా నాకుండి నేను మానేస్తానండి. నాకు ఏదైనా కమిషనర్ పదవి ఉందనుకోండి, ఆ బడ్డీ పెట్టుకుంటే 10,000 20,000 ఇస్తే కానీ ఆవిడ ఒప్పుకోడు. మరి అలాంటివన్నీ బోల్డ్ అంటే ఏం చెప్తాం మీకు? మీరు తీసుకెళ్ళి అక్కడ ఇంటేస్తారు, మమ్మల్ని దిగుతారు. వెళ్ళండి. పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది, ఇప్పుడున్న కూటమి పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉందనిపిస్తుంది? రెండు పర్లేదు కానీ జనాలకి ఈడే బెటర్ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. పర్వాలేదు, గొడవలు కానీ తగ్గాయి. ఇంకా ఏదైనా 10 రూపాయలు ఆడిచ్చేవాడు ఇది ఇవ్వట్లేదు, అంతే తేడా. బాగానే ఉందా? పర్వాలేదు. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా మరి? లేదు, అందట్లేదు సార్. నీకేట అందలేదు? గ్యాస్ అందలేదు. గ్యాస్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. లోన్ ఇస్తానంటే లోన్ ఇవ్వలేదు ఎవరన్నా. మరి లోను అంటే అది ప్రైవేట్ది కదా, మీకు గవర్నమెంట్ లోన్ ఏమైనా ఇస్తానన్నారా? ఏం లేదు సార్, ఇవ్వట్లేదు. గవర్నమెంట్ లోన్ అంటే బ్యాంక్కి వెళ్ళాను, లోన్ ఇవ్వలేదు. అది సంగతి. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉండేది? అది పర్వాలేదు. కొంత గొడవలు వచ్చి గుంటలు ఎక్కువ, తాగుమూచోళ్ళు గాంజా ఈతలు ఎక్కువ అయిపోయారు. అవి పట్టించుకొని దాతలేడు. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా? పర్వాలేదు, గొడవలు లేవు, అవి తగ్గాయి. రోడ్డు మీద వ్యాపారస్తులు పర్వాలేదు, బాగానే ఉన్నారు. మీకు అభివృద్ధి ఎలాగుంది? రోడ్లు రోడ్లు డెవలప్మెంట్ అవుతున్నాయి కదా, కాలువలు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. గత 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డిది, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ మహాకూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ఈ మూడు కూడా మనకి పార్టీలో కష్టపడి ఈ 5 సంవత్సరాలు కూడా ఏమంటే ముందు ఎలక్షన్ టైంలో 6 పథకాలు చెప్పారు. అవి 6 పథకాలు కూడా ఈ సంవత్సరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు ఇచ్చారు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, 3 కూడా ఇచ్చారు. అలాగే తెలికి వందనం అన్నారు, తెలికి వందనం కూడా డబ్బులు పడ్డాయి. అలాగే ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఆగస్టు 15వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుని వచ్చి ఏ పనులు కూడా ఆపట్లేదు. మన పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఏదో విధంగా డబ్బులు తీసుకుని వచ్చి అక్కడ ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. అలాగే అమరావతి కూడా పని అవుతుంది. ఈ రెండు కూడా ఈ ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయి 2029 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్ట్ అవుద్ది. అలాగే అమరావతి కూడా అయిపోయి నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి పేరు వస్తుంది, నారా లోకేష్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? అసలు తేడా ఏముంది అండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టారు, అమరావతి పైన మొదలుపెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు.
ఆ 2 పనులు ఆపేసి మొత్తం వచ్చిన డబ్బు అంతా ప్రజలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వాళ్ళందరూ దోస్తారు. అదే తేడా, ఇంకేముంది, ఇద్దరికీ అదే తేడా. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో పెడతారని నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆశీస్సులు ఉన్నాయి. గత 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డిది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిది పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు? 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పరిపాలనకి 100కి 1000 రెట్లు బెటర్ కూటమి పరిపాలన. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఏవో పథకాలు అన్నాడు, అవన్నాడు, ఏం చేసేది లేదు కనీసం కదా. ఏదో ఒక మూల అమ్మేవాడు, ఇంకో మూల ఇచ్చేవాడు. తర్వాత ఏంటంటే ఒక రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏమీ లేదు. ఎక్కడ పోలవరం కానీ లేకపోతే ఇంకోటి బనకచర్ల కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఎక్కడొక్కడ ఆపేశాడు. ఈ 5 ఏళ్ళలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపిస్తూ యువతల పథకాలు ఇచ్చుకుంటూ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రోజు కూడా ఎక్కడ ఏం లోటు లేకుండా చూస్తుంది. చెప్పుకుంటూ అంటే చెప్పినవి కూడా చేస్తూ, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చేస్తున్నారు. గ్యాస్ కానీ ఇలాంటివి చేస్తున్నాడు. గత 5 ఏళ్ళలో కనీసం ఎవరికి ఇచ్చారంటే ఏం కనబడలేదు. ఫస్ట్ వచ్చిన 1 ఇయర్లో 6 నెలల్లో ఒక 100కి 80% ఒక పథకాలు అయితే అంతే, కానీ అభివృద్ధి లేదు. ఆ తర్వాత మరియు 2వ సంవత్సరాలు అడుగు పెట్టేసరికి అంటే 100కి 20 మంది కూడా లేదు, 80 మందికి జీరో. ఆయన సొంత ఛానల్, సొంత మీడియా ఉంది కాబట్టి డబ్బా కొట్టుకునేవాడు, ఏదో చేసేవాడు. ఈయనకి స్టార్ట్ చేయడం ఏంటంటే బాబు, మనం అంటే ఆయనది ఈయన ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. బాబు గారు ఒక నాగలోకం అంటాడు. అంటే ఆయన రేపు రాబోయే తరానికి కానీ ఆ నెక్స్ట్ వచ్చే తరానికి ఏం కావాలో ఈరోజు పునాది వేయగలగాలి, అంత ఆలోచన ఉన్న వ్యక్తి. ఈయన ఏంటంటే ఎవరిని కేసులు పెడదాం, ఎవరి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎలా లాగుదాం అంటే ఈయన డెవలప్ చేసుకోవడానికి, ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. ఆయనకి ఎప్పుడు కంపేర్ చేయకూడదు. దానికి ఉదాహరణ 95 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు హైదరాబాదు ఒకసారి ఉదాహరణ తీసుకోండి. 95 నుంచి 2005 వరకు, 2004 వరకు ఒక్కసారి గూగుల్లోకి అడిగితే చెప్తే కదా, అందరూ అబద్ధాలు చెప్పరు కదా. 95 నుంచి 2004 మధ్యలో అభివృద్ధి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరు తోడ్పడ్డారు, ఆ తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు. ఈయనలో మటుకి జగన్మోహన్ రెడ్డిలాగా పని మటుకి ఏది చేయలేదు. ఎవరిదైనా ఫస్ట్ ఎవరైతే దానికి చేశారో వాళ్ళ పేరే వస్తుంది, అంటే ముందు నిలబడితే. తర్వాత ఎంతమంది చేసినా ఫస్ట్ ఎవరైతే పునాది వేశారో ఆయనకే వస్తుంది. అలాగంటే ఆయన ఏం మాట్లాడతాడు, అదేదో రాజశేఖర రెడ్డి చేసి లేకపోతే ఇంకోటి ఎవడో చేశాడు, ఇంకోటి చెప్తుండు. తప్పుడు మాట తెలియకపోతే తెలుసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంట సార్? తేడా అంటే ఇంకేముందండి, ఇంకేం పథకాలు అన్నాడే తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడలేదు. పథకాలు కూడా ఎవరికి వచ్చే తెలీదు. ఈయన సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తుంది. ఈ విశాఖ జిల్లాకి ఐటీ పరిచయం చేస్తుండ్రు. ఎక్కడెక్కడో లేనప్పుడు అంటే కంపెనీలన్నీ చాలా వరకు 10-15 కంపెనీల వరకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఒక 2-3 ఏళ్ళలో రెడీగా ఓపెన్ అయితే కనీసం ఒక 5-6 లక్షల మందికి జనాలకు ఉద్యోగాలు దొరుకుతాయి. లూలు మాల్ కానీ, టీసీఎస్ ఒకటి, అశోక్ లైలాండ్ ఇలాంటివన్నీ చాలా వరకు చేస్తున్నాం. ఇది చూడాలి కానీ అభివృద్ధి అంటే అది. అంతేగాని ఏది ఊరగాయలు అమ్ముకున్న వాళ్ళని, లేకపోతే పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద న్యూడిల్స్ చేసుకున్న వాళ్ళు ఇలా అభివృద్ధి చేస్తాడు. కోడిగుడ్ల మంత్రి వీళ్ళు తెచ్చి పరిచయం చేశాడు. అంటే ఐటీ మంత్రి అంటే ఎలా ఉండాలో లోకేష్ గారిని చూడాలి, అవతల బాబు గారిని చూడాలి, యువతల పవన్ కళ్యాణ్ చూడాలి. అంటే అభివృద్ధి అంటే అదే అండి. ఒక తీసుకొస్తే ఒక కంపెనీ వల్ల ఒక 300 కోట్లు రావాలి, ఒక 400 కోట్లు, ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఒక 10,000 మందికి ఉద్యోగ కల్పించాలి. దాంతోపాటు సంక్షేమం కూడా చేసుకెళ్తున్నారు. ఇది కావాలి. అలాగే పోలవరం కానీ, బనకచర్ల కానీ, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ రాయలసీమ ఈరోజు ఎంత సస్యంగా ఉందో ఒకసారి చూడమనండి. అంటే కళ్ళు మూసుకుంటే చెప్పలేం. అంటే పడుకున్నవాడిని లేకపోవచ్చు, కానీ పడుకున్నట్టు నటించేవాడిని లేపడం అంటే కష్టం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ ఎవరైనా సరే అది పడుకున్నట్టు నటిస్తే ఏం చేయలేం, కళ్ళు మూసుకుంటే చెప్పలేం. కానీ కళ్ళు తెరిచి చూడమనండి. అభివృద్ధి అయ్యిందా లేదా? మొన్న పొగాకు రైతులు, అంతకుముందు మామిడి రైతులు, ఇలాంటివన్నీ మామిడి రైతులకి కేజీకి 4 రూపాయలు ఎక్స్ట్రా ఇప్పించి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడితే ఫండ్ ఇప్పించి ఇవన్నీ చేస్తే ఈ నెలలో ఏదంటే ఏదో కథ ఆ రోడ్డు మీద ఆయన సొంత ఎమ్మెల్యే దేవుడితో ఏదో పెద్దిరెడ్డి గారితో ఉంటే అన్నీ వేసి నాశనం చేసి లాస్ట్కి రైతులతోనే దొబ్బులు కాశాడు, ప్రభుత్వంతో దొబ్బులు కాశాడు. ఎందుకంటే అలాంటి దొంగ రాజకీయాలు ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేయకూడదు నా దృష్టిలో మటుకి. అది చిల్లర రాజకీయాలే. ఆయనకి ఇన్సార్ట్ చేస్తారు ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ ఈరోజు జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ లిక్కర్ స్కామ్ వచ్చి ఇంకో స్కామ్ ఇంకోటి. ఈయన నమ్ముకున్న వాళ్ళు రామ్మోహన్ నాయుడు కానీ, పెంపసాని చంద్రశేఖర్ కానీ, లేకపోతే మాజీ ఇప్పుడు గోవా గవర్నర్గా అశోక్ గజపతి కానీ
ఉదాహరణ చూడమనండి. అలా ఉండాలి కానీ నాయకులు అంటే ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే ఇబ్బందులు పెద్దగా చెప్పగలరు. రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇవి చాలండి. ఇంకా ఇబ్బంది అంటే ఏవో ఫ్యాక్టరీలు రాలేదు, వచ్చిన ఫ్యాక్టరీలు ఎలాగే వెనక్కి వెళ్ళిపోయాయి. కనీసం ఒక రోడ్డు రవాణా సంస్థ కానీ రోడ్డు మార్గం కానీ ఒక పల్లెటూరు లాంటి రోడ్లు కానీ లేకపోతే పంచాయతీ రోడ్లు కానీ కాలువలు కానీ అప్పుడు ఏమైనా ఉన్నాయో లేదో మీరే చూడండి. ఈ 1 ఇయర్లో రోడ్లు కానీ లేకపోతే ఆ పంచాయతీ రోడ్లు కానీ లేకపోతే ఇంకో మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ మొన్న 70 లక్షలు 80 లక్షలు శాంక్షన్ చేసి మారుమూల గ్రామాలు అంటే ఇది అభివృద్ధి అంటే రోడ్లు డెవలప్మెంట్ చేయడం కానీ మన ప్రాజెక్టులు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ఇలాంటివి చేయాలి. కానీ స్కూల్లో పిల్లలకి స్కూల్కి ఈరోజు ఆయన ఇచ్చినప్పుడు ఉన్న బట్టలు చూడమనండి, బ్యాగులు చూడమని క్వాలిటీ, ఈరోజు బట్టలు కానీ క్వాలిటీ చూడమనండి. ఒక్కసారి ఎలా ఉంటుందో చూస్తారు. అది కావాలి కానీ అంటే ఏదో ఇచ్చాము ఏదో చేసాం అంటే ఇవన్నీ డబ్బా కబుర్లు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని అయితే ప్రజలు నమ్మరు. ప్రజలైతే ఆయన వస్తేప్పటికి ఏదో 4 జనాలు పోగేసుకొస్తుంటారు ఎమ్మెల్యేలు ఏదో నష్ట ఆశించి, కానీ ఆయన అయితే జనాలు నమ్మరు. చదువుకుని యువత అయితే ఇంకా చూడరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా? నమ్మే పరిస్థితి కాదు, నమ్మకే కదా ఆయన బాధలన్నీ అన్ని బాధలు పడుతుండో. ఆయన నమ్మితే ఇంకెందుకండి. ఎక్కడో వెళ్ళేటప్పటికి ముందుగా ఒక ప్లాన్ ప్రేజీగా చేయడం, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అల్లిపెట్టి జనాలు రప్పించుకోవడం, అంటే ఏదో విధంగా గొడవ చేయడం గలాపడాలి అవన్నీ అయితే జరగదు. ప్రజలు అయితే సామాన్య ప్రజలు ఎవరైనా చదువుకొని యువత అయితే ఇంకా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి చదువుకున్నారు, తెలుసు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు రాదు. అలాగనే బాగుంటుంది అని చెప్పి 2014 నుంచి 19 వరకు ఆయనకు అవకాశం ఇస్తే ఒక్క అవకాశం అని ఈయనకి ఇచ్చినందుకు ఎవడి సంఖ్య నాకినట్టు చేశాడు. ఇంకా తెలిసిండి ఎవరైనా గోతులో పడతాడండి. అక్కడ ఒక అగ్గినొప్పి ఉందండి, అగ్గిలోకి దూకుతాం వెళ్ళి. ఇంకా అలాంటి వాడిని ఇప్పుడు కూడా దగ్గర రానివ్వరండి. అలాంటి వాడికి ఇంక వచ్చాడా ఇంకేం లేదు, రాడు కూడా. 100-200% ప్రజలైతే నమ్మరు. ఏదో అక్కడక్కడ అంటే 100లో ఒక 5 ఉండి ఏదో డబ్బా కొడితే కొట్టవచ్చు, కానీ అది అయితే మరి జరగని పని అండి. ఎప్పటికైనా కాదు ఇప్పటికైనా సరే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడున్న కూటమి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా ఏంటండి? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఒక విజన్ ఉంటుంది, జనాలకి అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్నీ చేస్తారు, పథకాలన్నీ పెడతారు, అంతా ఐటీఐ డెవలప్మెంట్ చేస్తుండ్రు. ఇప్పుడు బోల్డ్ మన ఉస్కోన్లో ఐటీ డెవలప్మెంట్కి టీసీఎస్ కంపెనీ కూడా తెస్తున్నారు, చాలా కంపెనీలు తెస్తున్నారు. దానివల్ల పిల్లలకి చదువుకునే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఆయన విజన్ నాయకుడు, ఫ్యూచర్ ఆలోచించి ఏదైనా చేస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విధంగా పార్టీ ఇండస్ట్రీ ఆయన జనాలకు అభివృద్ధి చేస్తారు. జనం ప్రజలు చదువుకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారు. ఇప్పుడు పథకాలన్నీ ఇస్తున్నాడు. పిల్లలకి అల్లిక వందన పథకం అంటే మరి అందరికి ఇస్తానంటే అన్నమాట నిలబెట్టుకున్నాడు. అలాగే గ్యాస్ పథకం ఇస్తున్నాడు, అన్ని పథకాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మంచి విజన్ నాయకుడు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉండేదండి? ఆయన చేసిన పరిపాలనలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. ఆయన కొంచెం చేసిన దానికి ఆయనకి చాటి చేయకూడదు. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన అంతా విజన్ నాయకుడు. ఆయన అంత ఇదంటే పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి అందరికీ ఉచిత గౌరవం ఇచ్చి ఇప్పుడు గవర్నర్ కూడా చేశారని, 2 మరిచిన గోవా గవర్నర్ చేశారని, ఎంత ఆంధ్రప్రదేశ్లకి విజయనగరం వాళ్ళకి ఎంత పేరు అశోక్ గజపతిరాజు అంటే. అలాగే అన్ని పోస్టులు ఇస్తాను. బీజేపీతో ఎలియన్స్ తోటి మంచి డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడున్న ప్రాజెక్టులు అన్నీ కడతారు. పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ తయారవుతాయి. ఆయన ఈ 5 సంవత్సరాల్లోనే పని అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు. ఆయనే నాయకుడు, ఆయనే గెలుస్తాడు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని ఇబ్బందులు పెట్టారు, జనాలు ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. ఆయన దేంట్లోనూ ప్రజలకు తెలియదు, నేను నోటి చెప్పాల్సిన పని లేదు. ఎన్ని బాధలు పడ్డారో జనాలు తెలుసు. అలా కాకుండా ఇబ్బంది పడకుండా అన్నీ చేస్తాం. జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఎప్పుడు టాలీ చేయకూడదు. చంద్రబాబు జగన్ గారు చేశారంటే ఆయన తెలుసు ఏం చేశారు ఏంటనేది జనాలు తెలుసు. మన నోటితో మనం చెప్పలేదు. అలాంటివి అన్నీ జరిగాయి. అందుకనే కదా ఇంత 155 సీట్లతో గెలిచారంటే ఎంత దీని మీద గెలిచారు. మరి ఆయనకే మెజార్టీ ఇచ్చారు. 155 సీట్లు ఇచ్చారంటే గ్రేట్. ఏలియన్స్ గవర్నమెంట్ అయినా ఆయనకి అన్ని సీట్లు వచ్చాయంటే గ్రేటే కదా. అలాగే లోకేష్ గారు కూడా బాగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే బాగా డెవలప్మెంట్ చేసి అన్నీ చేస్తున్నారు. ఆయన చేతనంటే డిప్యూటీ సీఎంగా ఆయన కూడా మంచి చేస్తున్నారు. జనాలకి బాగా చేస్తున్నారు. ఏదైనా 3 గవర్నమెంట్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా డెవలప్మెంట్ చేస్తారు. అది సంగతి. గత ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అసలు పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు? పరిపాలన వైజ్ చూస్తే బాగుంది సార్. వీళ్ళు ప్రవేశపెట్టి స్లో అండ్ స్టడీ అండ్ డెవలప్మెంట్ గ్రోత్లో అయితే ఈ గవర్నమెంట్ అనేది ముందుకు వెళుతుంది. మనం ఇప్పుడప్పుడే వీళ్ళని జడ్జ్ చేయలేము సార్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే కొంచెం టైం టేకన్ అయితే ఉంటుంది సార్. కంపల్సరీ ఎందులోనన్నా సరే మనకి ఒక గవర్నమెంట్ని మనం కామన్ పీపుల్కి ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి
ఏ ఎంకరేజ్మెంట్స్ కానీ ఏమన్నా పాలసీస్ కానీ ఏదైనా సరే రీచ్ అవ్వాలంటే కొంచెం టైం అయితే టేకెన్ ఉంటుంది సార్. సో గత ప్రభుత్వానికి దేనికంటే కొంచెం ఆయన కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం తగ్గింది ప్రీవియస్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో మనకి ఆ డెవలప్మెంట్ అనేది కొంచెం ఒక ట్రాక్లోకి వస్తుందని మేము అభిప్రాయపడుతున్నామని నా ఒపీనియన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు తేడా ఏంటంటారు? బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కొంచెం అందరికీ కూడా కొన్ని చేసి అభివృద్ధిని కొంచెం పక్కన ఉన్నదని నా అభిప్రాయం అండి. ఈయన అన్నిటినీ కొంచెం సమాజిగా తీసుకెళ్తున్నారని కొంచెం చంద్రబాబు నాయుడు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ కొంచెం వీళ్ళందరూ కూడా కొంచెం ఎడ్యుకేషన్, ఐటీ అన్ని రంగాలని కూడా ఒక తాటి మీద తీసుకెళ్తున్నట్టు నాకు కనిపిస్తుంది. ఇంకా మనం వేచి చూడాలి సార్, అంతే. ఇంకా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడున్న కూటమి పరిపాలనకి ఎలా ఉందండి తేడా? 5 years కంప్లీట్ అయిపోయింది. డెవలప్మెంట్ అనేసరికి మనకి ఎటుండదు మనం ఆల్రెడీ చూసినవే. సో ఇంకొక 5 years ఛాన్స్ వచ్చి ఉంటే ఆయనకి అప్పుడు డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఆయన స్టార్ట్ చేశారు, ఈయన ఇంకా 1 year అవుతుంది మనకి. సో ఈయన ఇంకా డెవలప్మెంట్ అనేది ఇప్పటి నుంచి ఇంకా ముందుకు ఆల్రెడీ ఏమైతే స్టార్ట్ చేస్తారో అవి ఈయన కంటిన్యూ చేస్తారా లేదా ఆయన కొత్తగా ఏమైనా మళ్ళీ ప్రాజెక్ట్ ఏమైనా చేస్తారని చూడాలి మనం. మీరు అప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు 1 yearలోనే పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? సార్ ప్రజెంట్ అయితే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. అంటే కొన్ని చెప్పుకోవాలంటే ఆయన గవర్నమెంట్లో నేటివ్స్ ఉన్నాయి, ఈయనప్పుడు స్టార్ట్ చేసిన దాంట్లో నేటివ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అన్యూజువల్గా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు యోగాంధ్ర అనుకుంటే ఈయన 300 కోట్లు 400 కోట్లు అని చెప్పుకొస్తున్నారు. ఎంత ఖర్చు అయిందని మనకే తెలియదు. సో ఆయన చేసింది ఒక రుషికొండ ప్రాజెక్ట్ కానీ వచ్చి ఏదన్నా సరే అలాంటివి గవర్నమెంట్ అవి ఎందుకు యూస్ చేశారు, అంత ఎందుకు ఖర్చు పెట్టారు అనేది పబ్లిక్ అనేది తెలియదు. సో అలాంటివి వాళ్ళ ద్వారా ఉన్నాయి, వీళ్ళ ద్వారా ఉన్నాయి నేటివ్స్ అనేది. నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ అనేది కామన్గా ఇప్పుడు ఇండస్ట్రీ రావాలి మనకి. సో ఇండస్ట్రీస్ అనేసి ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా ఫర్దర్గా వీళ్ళేం చేస్తారనేది మనం చూడాలి. మీరు చూసే ఉంటారు గత ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి విరిగిపోయి పెద్ద పెద్ద గుంతలతో బస్సులు వెళ్తున్న వాహనాలన్నీ గుంతల్లో మునిగిపోతూ ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తూ ఉన్నారు. ప్రతి రోడ్డు విలేజ్లన్నీ చేశారు, గవర్నమెంట్లో కూడా వేశారు. ఇప్పుడు అప్పుడున్న కాంట్రాక్ట్స్ అప్పుడు చేసి బిల్లులు పాస్ అయిపోయేసరికి ఆగిపోతాయి. సో అది కంటిన్యూ చేస్తారు వీళ్ళైనా సరే. ఈ రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, చేయలేదని అనడానికి లేదు. సో ఆల్రెడీ కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు స్టార్టింగ్ ఇప్పుడు ఇంకా. సో ఫర్దర్గా ఏం తీసుకెళ్తారని చూడాలి మనం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? సార్ పొలిటికల్గా వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి ఏం లేదు సార్. ఏదైనా సరే పబ్లిక్ పనికొచ్చి చూపించారంటే కనుక అప్పుడు ఎవరైనా ఒకటే.